తిరుమల లడ్డూ వ్యవహారంలో అసత్య ప్రచారాలు చేసిన కూటమి నాయకులు నిజం బయటపడేసరికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి. ముందు మోసాలు చేయటం, తర్వాత కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేయటం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. రాష్ట్రంలో జంగిల్ రాజాల కూటమి ప్రభుత్వం పాలన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమై రాష్ట్రపతి పాలన తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొందన్నారు భూమా కిషోర్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వము ఏమని నిందేశారు? వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు, అసలు ఆ మాటలు మాట్లాడడానికైనా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా నోరు ఎలా వచ్చిందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు సుప్రీంకోర్టు మొట్టికాయ వేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ దాడులు మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా డైవర్షన్ పాలిటిక్స్, ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఊర్లో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ దీన్ని ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. రేపు ఈరోజు ఇదే దాడులు రేపు మళ్ళీ కొనసాగుతాయి. మీరు ఇలాగనే చేసుకుంటూ పోతే ముందు లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టి ప్రజలకు పాలన చేయండి. ఎన్ని హామీలు ఇచ్చినారు? ఈరోజు ఒకటన్నా కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందా? ప్రతి ఒక్క దాంట్లో కూడా మోసం, దాన్ని డైవర్ట్ చేయడానికి దాడులు. తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూటమి చేసిన దుష్ప్రచారం కారణంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఒకప్పుడు దేవుడే లేడన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం సనాతన వేషం కట్టడం కరెక్టేనా అని ప్రశ్నించారు. లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలకు వెంకన్న స్వామి తగిన శిక్ష వేస్తారన్నారు కారుమూరి. మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక ముఖ్యమంత్రి 45 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో దుర్మార్గంగా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడిగేశారు. సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడేశారు. ఆయన డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నారు. ట్విట్టర్లో అన్నింటిలో కూడా అసలు దేవుడు లేడు, దేవుడిని ఉరితీస్తానన్న వ్యక్తి సనాతన ధర్మంలోకి వచ్చేసారు. అంటే ఇది సినిమా కాదు బాబు, యాక్టింగ్ మీరు సినిమాల్లో చేయండి. ఈ వాస్తవాల్లోకి వచ్చి మాట్లాడుతూ నేర్చుకోండి. ఏం మాట్లాడుతున్నారయ్యా చంద్రబాబు నాయుడు గారు? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, అపచారం చేసుకుంటా పోతున్నారే. ఇక వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకండి. మీరు చెప్పిన జంతు కవ్వు లేదు. ఇది మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలి స్వామిని.